హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంకనాల, ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. మీరు కనుక నా 300+ స్ట్రాటజిక్ ట్రిక్స్ ఒకే ప్లేస్లో చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా మంచి వీడియో చేయబోతున్నాను. నేను రీసెంట్గా ఒక టాప్ 3 అంటే ప్రీవియస్గా జరిగిన 3 ఇయర్స్ పేపర్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్ కానీ, టీఎస్పిఎస్సి కానీ, ఏపీపీఎస్సి కానీ, ఇలా ఒక టాప్ 3 ఇయర్స్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ పేపర్స్ గమనించాను. ఈ త్రీ ఇయర్స్ పేపర్స్లో ఎక్కువగా ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, ఏ టాపిక్స్ పైన అడుగుతున్నారో ఆ టాపిక్స్ అన్నీ నేను ఒక లిస్ట్ అవుట్ చేశాను. నేను గమనించింది ఏంటంటే ప్రతి పేపర్లో ఒక 10 టాపిక్స్ పైన పక్కగా 8 to 10 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ 10 టాపిక్స్ కనుక మీరు గుర్తుంచుకున్నట్టయితే మీకు 10 to 12 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ 10 టాపిక్స్ ఏంటో నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఈ 10 టాపిక్స్ పైన ఆల్రెడీ జీకే ట్రిక్స్ చేశాను. మీరు కనుక వీడియోస్ చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఆ 10 టాపిక్స్ ఒక వీడియోస్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ 10 టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నేషనల్ పార్క్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆల్మోస్ట్ 120 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇండియాలో. సో 120 నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ నేను ట్రిక్స్ చేశాను. మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ పైన నేను ట్రిక్స్ చేశాను. మీరు కనుక గమనించినట్టయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆ నేషనల్ పార్క్స్ ట్రిక్స్ వీడియోస్. సెకండ్ ఏంటంటే ఆర్టికల్స్. ఇది నేషనల్ పార్క్స్ కంటే చాలా పెద్ద టాపిక్. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ నేను ఈజీగా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ చేశాను. దీని నుండి ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. ఆర్టికల్స్ నుండి, అమెండ్మెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ అసలు ఎక్కడ ఎవరు అమెండ్మెంట్స్ పైన ట్రిక్స్ చేయలేదు. మొట్టమొదటిసారిగా నేనే కాల్ ఫర్ ట్రిక్ ఛానలే అమెండ్మెంట్స్ పైన ట్రిక్ చేస్తుంది. ఇది జస్ట్ మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే ఈ ట్రిక్స్ సాధ్యమవుతున్నాయి ఫ్రెండ్స్. సో నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇక్కడ 4th, 5th ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇవి ఇండియన్ కల్చర్, అంటే మన ఇండియా సంస్కృతికి సంబంధించినవి. దీని నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదా 2 క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ పక్కగా ఒక క్వశ్చన్ అయితే రావచ్చు ఫ్రెండ్స్. డ్యాన్స్ అండ్ ఫెస్టివల్స్, ఈ పైన కూడా వీడియోస్ చేశాను. ఇక 6th టాపిక్ ఏంటంటే 5-year ప్లాన్స్. ఇది ఇండియన్ ఎకనామీకి సంబంధించింది. ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఫ్రెండ్స్, 5th 5-year ప్లాన్ 5వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. 7th ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్. ముఖ్యంగా ఇది బ్యాంక్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 8th టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ. ఫ్రెండ్స్, చాలామంది ఇండియన్ హిస్టరీ గంటలు రోజులు తరబడి చదువుతుంటారు. అదంతా చదివి వేస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మోడర్న్ ఇండియన్ హిస్టరీ పైన, అంటే ఆఫ్టర్ గాంధీ పీరియడ్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేశాను. ఆ టాపిక్స్ పైన ట్రిక్స్ చేయబోతున్నాను ఫ్యూచర్లో. ఇప్పటికే కొన్ని ట్రిక్స్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 9th ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డ్యామ్స్, రివర్స్, ప్లేస్. దీని నుండి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే ఈ డ్యామ్ ఏ నది పైన ఉంది, ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. 10th ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ట్రైబ్స్. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు ఏదైనా ప్రీవియస్ పేపర్ చూసుకోండి. నేను చెప్పేది నమ్మకపోతే మీకు ఇష్టం వచ్చిన ఏదైనా ప్రీవియస్ పేపర్ చూసుకోండి. పక్కగా ఈ 10 టాపిక్స్ నుండి మినిమం ఒక 8 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ 10 టాపిక్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు 10 to 12 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. బాధపడకండి ఫ్రెండ్స్, ఈ 10 టాపిక్స్ పైన నేను ట్రిక్ చేశాను. మీరు కనుక ట్రిక్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి అన్ అకాడమీకి వెళ్ళి నా కోర్స్ని ఫాలో అవ్వండి. మీకు ఇంగ్లీష్లో నచ్చితే ఇంగ్లీష్లో, తెలుగులో నచ్చితే తెలుగులో. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.